వెల్కమ్ టు పూరా లోకల్. ఓవైపు పోలీసులు తమదైన శైలిలో సైబర్ నేరాలను పసిగడుతుంటే మరోవైపు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ మోసగాళ్లు. లింక్స్, మెసేజెస్, కాల్స్ ద్వారా కాకుండా మరో కొత్త రకం మోసానికి దిగుతున్నారు. స్కామర్లు వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్స్ ద్వారా ఫోటోలను పంపించి ఇందులో స్టెగానోగ్రఫీ అనే టెక్నాలజీతో ప్రమాదకరమైన లింకుల్ని యాడ్ చేస్తారు. ఈ ఫోటోలను మనం డౌన్లోడ్ చేసుకోగానే వారు ఫోన్ క్రాష్ అయ్యేలా రూపొందించారు. తాజాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన ఓ వ్యక్తికి ఇలానే జరిగింది. తెలియని వాట్సాప్ ద్వారా ఒక ఫోటోను పంపగా అతను ఆ ఫోటోను డౌన్లోడ్ చేసుకోవడంతో సుమారు 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రకమైన సైబర్ నేరం గురించి టెలికాం శాఖ హెచ్చరికలు సైతం జారీ చేసింది. స్టెగానోగ్రఫీ స్కామ్ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. వాట్సాప్ సెట్టింగ్స్ లో ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ను డిజబుల్ చేసుకోవాలని నిపుణులు సూచించారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోటోలు, వీడియోలు, ఆడియో రికార్డులను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు. అనుమానిత నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ కు స్పందించకుండా వెంటనే వాటిని బ్లాక్ చేయాలంటున్నారు. వాట్సాప్ నెంబర్ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయకూడదు. ఒకవేళ ఫోటోలు డౌన్లోడ్ చేశాక ఫోన్లో మార్పులు కనిపిస్తే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని నిపుణులు అంటున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.